4 డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉండనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం మరో విజయమన్నారు. విశాఖ రైల్వే అభివృద్ధిలో చారిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు. వాల్తేరును విశాఖ డివిజన్ పునర్నామకరణం చేయడం హర్షణీయమని శ్రీభరత్ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్, ఎంపీ శ్రీభరత్ హర్షం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఉత్తరాంధ్ర ప్రజలు ఆకాంక్ష నెరవేరిందని చెప్పుకోవాలి. విశాఖ రైల్వే జోన్ అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు ముందు పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించింది. విశాఖపట్నంలో ప్రధాన కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ లో 4 డివిజన్లు, విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్లు డివిజన్లు ఉండనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. వాల్తేరు రైల్వే డివిజన్ కొనసాగిస్తూ విశాఖపట్నం డివిజన్ గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని పట్ల ఎంపీ భరత్ సైతం కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు సాకారం చేయడంతో పాటు రైల్వే ఉద్యోగుల్లో సందేహాలను సైతం కూడా తొలగించింది. 132 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కొనసాగిస్తూ వస్తుంది. వాల్తేరు డివిజన్ విశాఖపట్నం డివిజన్ గా ఉండేది. ఈ సమయంలోనే దీన్ని పునర్నామకరణం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీని పట్ల కూడా ఎంపీ భరత్ సైతం కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎప్పటి నుంచో కూడా ఈ ఏదైతే వాల్తేరు డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తాంధ్ర రైల్వే జోన్ కేటాయించాలని ఎప్పటి నుంచో కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే దీన్ని రాయగఢలో కలుపుతారంటూ కూడా పలు వదంతులు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తర్వుల జారీ ప్రకారం దాన్ని విశాఖ డివిజన్ గా నామకరణం చేస్తూ మొత్తం దాన్ని కూడా సైతం కూడా ఈ దక్షిణ కోస్తాంధ్ర రైల్వే జోన్ లో కలపడం పట్ల ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఇటు ఎంపీ భరత్ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఓకే జార్జ్.